గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. యాక్చువల్గా చింటూ క్రికెట్ అంటే చాలా ఇష్టం. వాడికి ఆల్మోస్ట్ లైక్ 10 to 11 years ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ 5:30కి అంతా గ్రౌండ్కి వెళ్ళిపోతాడు. రోజు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటాడు. మరీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక మరీ 6 o'clock to 7:30 or 8 వరకు ప్రాక్టీస్ చేసుకొని ఫుల్ చాలా కాన్సన్ట్రేషన్గా క్రికెటర్ అయిపోదామని అన్నాడు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అయితే ఈరోజు వీడియో ఏంటి అంటే వాడు ఒక కిట్ కొనుక్కున్నాడు. యాక్చువల్గా బాగా ఆడుతున్నాడని చెప్పేసి వాళ్ళ కోచ్ కిట్ తీసుకోండి ఇంకా బాగా ప్రాక్టీస్ వస్తుంది అని చెప్పి అంటే కిట్ తీసుకున్నాం. సో కిట్ ఎంత పడింది? 10,000 పడిందంట. కిట్లో అన్నీ ఆల్మోస్ట్ వచ్చేసారు. వీడి దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే కోచ్ వీడు రోజు ఎవ్రీడే మిస్ అవ్వకుండా అటెండ్ అవుతాడు అని చెప్పేసి కొన్ని బాల్స్ ఎక్స్ట్రా కూడా ఇచ్చాడంట. సో మొత్తం కిట్ బ్యాగ్ మొత్తం ఇది. సో ఈ బ్యాగ్లో ఏమున్నాయని చెప్పేసి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు బాగా ఎదగాలి అని చెప్పేసి. ఈ స్టడీస్లో ఎంతున్నా ఐటీ జాబ్స్ ఇంతవరకే కదా, అదే స్పోర్ట్స్ అయితే కొంచెం బాగుంటుంది లైఫ్ కూడా అన్నట్టు. సో వీ ఆల్ ఎంకరేజింగ్ మేము అంతే. సో 1 by 1 చూసేద్దామా? ఓకే, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి? బ్యాట్. క్రికెట్ బ్యాట్. బాగుంటుందా ఇది? చాలా బాగుంటుందా ఆడికి? యూజువలీ అంటే మన హైట్ బట్టి ఇస్తారు. మన హైట్ బట్టి కిట్లో బ్యాట్ ప్రొవైడ్ చేస్తారా? ఓకే, సో మన హైట్ బట్టి ఇస్తారంట. సో ఇదేంటి? స్టంప్. యాక్చువల్లీ 3 ఉంటాయి ఇలా వికెట్స్ 3 ఉంటాయి కదా, కానీ వీడి దగ్గర ఒక్కటే ఇచ్చాడంట. ఒక్కొక్కటి అన్నట్టు ఇచ్చాడంట. సో నెక్స్ట్ సేఫ్టీ పర్పస్ గ్లౌజెస్. ఇవి మాత్రమే నాకు తెలుసు. హ్యాండ్ గ్లౌజెస్ యాక్చువల్గా WWFలో వాడతారు కదా, అవి కాదు ఇవి. క్రికెట్ గ్లౌజెస్. నెక్స్ట్ ఇది ఎల్బో గార్డ్. ఇట్లా వేసుకుంటారా? ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండ్ మనకి తీసే ఇది అడ్డం రాదు కదా, ఒక్కటే కదా ఎందుకంటే కింద పడతామన్నా. కింద పడ బాల్ తగ్గకూడదు. అక్కడ బాల్ తగ్గుకోకుండా ఇలా వెళ్ళేటప్పుడు అట్లా ఈ చేత్తో చేసి బౌలింగ్ లేదా ఇట్లా క్యాచ్ పెట్టే కదా, కానీ ఈ చేత్తో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కింద పడతామన్నా. బ్యాటింగ్ చేసేటప్పుడు అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు యూజ్ చేయరు. ఓకే, ఓన్లీ బ్యాటింగ్ వాళ్ళకి ఎల్బో ఏంది? ఎల్బో గార్డ్. ఓకే, ఇది థై గార్డ్. ఓకే, ఇలా థై వేసుకుంటారంట. ఇది కూడా బ్యాటింగ్ అప్పుడేనా? బ్యాటింగ్. ఓకే, ఇవి రెండు బ్యాటింగ్కి సేఫ్టీ. ఇది హెల్మెట్ క్యాప్. ఓకే, ఇది హెల్మెట్. బాగుంటుంటూ డ్రైవింగ్కి కూడా యూజ్ చేయొచ్చా? ఎందుకు యూజ్ చేస్తావు? ఇది మళ్ళీ క్రికెట్ కోటే అంటే ఇట్లా అడ్డం వస్తుందా? ఇట్లా మొహానికి కాగలకుండానా? అందంగా ఉండాలనా? కాదు, మూతి పగలకుండానా? అంటే బాల్ కూడా కనిపించలే కదా. బాల్ కనిపించాలి అంటే ఇది తగలకూడదు మూతికి ముక్కుకి అని చెప్పేసి ఇది. ఓకే, క్రికెటర్ సేఫ్టీ ఇస్ ప్రయారిటీ అంటావా? సేఫ్టీ లేకపోతే బాల్ తగిలిందంటే ఆ బాల్ హాస్పిటల్. ఇవి 2 ప్యాడ్స్. ఏం ప్యాడ్స్? బ్యాటింగ్ ప్యాడ్స్, లెగ్ ప్యాడ్స్. ఇది కూడా బ్యాటింగ్కేనా? బ్యాటింగ్. ఓకే, ఇది కూడా బ్యాటింగ్కే. ఇక్కడ ఫీల్డర్కి అవసరం ఏంటంటారా? ఫీల్డర్కి ఏమవుతుంది? ఇవి కూడా లేదా? అన్ని బ్యాటింగ్కే. బాల్ పట్టుకున్నాడు ఇట్లా గిట్ బాల్స్ అయితే తగ్గుతాయి కదా, అట్లా తగలకూడదనే కదా బాగా ప్రాక్టీస్ చేయించేది. ఓ చెప్పారు, చూసారా? ఓకే, ఇది అయిపోయింది. అట్లా వేసుకుంటే ఇంకేది వచ్చేసి వేసుకుంటే అట్లా వేసుకున్నా అనుకో 5 runs పెనాల్టీ రన్స్ ఇస్తారు. అంటే బ్యాటింగ్ అంటే ఫీలింగ్ చేసావు ఇట్లా కీపర్ గ్లౌజెస్ కానీ ఏమన్నా వేసుకుని బాల్ పట్టినామంటే 5 runs బ్యాటింగ్ టీంకి ఇస్తారు. ఓకే, సో ఇది వచ్చేసి ఇక్కడ వేసుకునేకి అంటే ఇండియా టీం రెఫరింగ్. అంటే యాక్చువల్గా ఇది వాళ్ళు ఇచ్చిండేది అంటే సరిగ్గా కూడా అని చెప్పి మా కోచ్ వేరే ఇచ్చినాడు. ఇది అట్లా పెట్టుకొని ఇక్కడ కింద లేదని ఇక్కడ వేసుకోవచ్చు. దీన్ని అక్కడ ఇట్లా వేసుకుంటాను, దీన్ని కట్ చేసి వేసుకోవచ్చు ఇలా కింద సపోర్ట్ కాదు టో కట్. అంటే బ్యాట్ అన్ని ఇట్లా షేప్ మారిపోతుందంట కదా, కింద ఎక్కువ పడి కాకోకుండా వేసుకుంటారు. ఓకే, కానీ నువ్వు యాక్చువల్గా ఏంటి ఇప్పుడు కోచ్లో? లెగ్ స్పిన్నర్, బ్యాట్స్మెన్.
కమ్ బ్యాట్స్మెన్ అంటే బ్యాట్స్మెన్ స్పెషల్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మిడిల్ ఆర్డర్. ఏవో అన్నీ మనకు తెలియని పదాలు. ఇవేంటివి? మార్కర్స్. మార్కర్సా? ఓకే. ఇలా ఆడేటం అనుకోవద్దండి. ఇది యాక్చువల్గా ఎక్సర్సైజ్ చేయడానికి ఇంత ఫీట్లో ఇలా పెట్టుకొని హ్యాండ్ ఇంత పెట్టాలి, లెగ్ ఇంత పెట్టాలి, ఇంకా బౌలింగ్ యాక్షన్కి, బ్యాటింగ్ డిఫెన్స్ ప్రాక్టీస్కి ఇవి ఉంటాయి. ఇవి ఎవరికైనా ఇస్తారా? అంటే అట్లా కాదు, డైలీ వచ్చే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి వార్మప్ సెషన్స్ లో బ్యాటింగ్ అంటే రోజు మేము ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళకే. ఓకే. యాక్చువల్గా మా పరిస్థితి ఏంటంటే వాయిస్ వినిపించదని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసాము, అందుకే ఈ ఉడుక్కి చాలా కష్టపడుతున్నాం. సో ఇంకా మిగిలినవి ఏంటంటే చాలా బాల్స్ ఉన్నాయి చింటూ దగ్గర, అవి కూడా ఒక్కొక్కటి చూసేద్దాం. సో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇదైతే లెదర్ బాల్, మ్యాచెస్లో యూజ్ చేసేది ఇదే. యాక్చువల్గా షేప్ అవుట్ అయింది అంటే ఈ బాల్ గట్టిగా తగులుతుందని చెప్పి ఈ ప్రొటెక్షన్ చెల్లి ఈ గట్టి తగులుతాయి, ఇవన్నీ ప్రొటెక్షన్ యూజ్ చేస్తారు మెయిన్ మ్యాచెస్లో. చూడు ఎంత బాగా షేప్ అవుట్ అయింది, అన్ని కుట్లు అన్ని యూసిపోయి. ఓకే, దిస్ ఇస్ హార్డ్ టెన్నిస్. అందరు మనం యూజ్ చేసారు. ఇది సింథటిక్ బాల్ అంటే ప్రాక్టీసింగ్. అది ఇంకోటి కూడా ఉంది కదా, ఇది ఒకటనే కాదు 4 ఉంటాయి, ఇంకా 2 ఉన్నాయి. ఇవి 4 ఉంటాయా? అంటే డిఫరెంట్ అంటే అన్నీ ఒకటే అంతే అన్నీ అట్లా వచ్చింది. ఇదంతా ఇది అరిగిపోయినాయి అనమాట. ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి, వెయిట్ లెస్ ఉన్నాయి. ఇవి యాక్చువల్గా బండల్ పైన వేయొద్దు అంటాడు, బండల్ క్రాక్స్ వస్తాయి. బ్యాటింగ్ ఇట్లా కొట్టుకునే మాత్రమే యూస్ చేయాలి. కొట్టుకునే కాదు, ఇట్లా ఇట్లా అంటారు. లెదర్ బాల్స్తో తక్కువ, లెదర్ బాల్స్లో ప్రాక్టీస్ చేసే ముందు దీనిలతో ప్రాక్టీస్ చేస్తారు. కాదు ఇట్లా అట్లా కాదు. అబ్బా తగిలిందిలే. చూడు ఇట్లా రామేలా ఇప్పుడు బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా అయితే కొన్ని ప్యాడ్స్ అన్ని కట్టుకోవాలి, ఇప్పుడు బాల్ తగలకుండా. మళ్ళీ ఇప్పుడు బ్యాటింగ్ ఆడేటప్పుడు బౌలర్స్ ఏమో బౌలింగ్ చేస్తారు, బ్యాట్స్మెన్స్ అన్ని కట్టుకొని ఆడాలి. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ఆల్ ప్లాస్టిక్ బాల్స్. ఓకేనా? ఇవన్నీ ప్లాస్టిక్ బాల్స్ ఇంట్లో ఇట్లా పిల్లలతో ఆడుకునేటప్పుడు గల్లీ క్రికెట్ దట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు కాదు, ఎందుకు ఇస్తారు అప్పుడు ఇవెందుకంటే అక్కడ బౌన్సర్స్ అంటే బాల్ ఎక్కువ బౌన్స్ కావాలి కాబట్టి అప్పుడు అట్లా గట్టి కొట్టే అంటే ఫుల్ షాట్స్కి అట్లా ప్రాక్టీస్ చేసి, లేకపోతే హై డిఫెన్స్ ప్రాక్టీస్ చేసి అట్లా. ఇప్పుడు కూడా బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుంది. అవునులే, ఇట్లా బౌన్స్ అవుతుంది. అవునులే, మామూలుగా పిల్లల బాల్స్ ఇట్లా ఎక్కువ ఈ బాల్స్ యూస్ చేస్తారండి. యాక్చువల్గా చింటూ ఇంత మాట్లాడేది ఎప్పుడైనా చూస్తామా? అసలు చూడం కదా. ఇది క్రికెట్ కాబట్టి ఇంతసేపు మాట్లాడతానంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు టీచర్ లాగా. ఇది జస్ట్ లైక్ రేడియం బాల్ లాగా. ఇట్స్ విన్ బాల్ అంటే బౌలర్స్కి, అంటే బౌలర్స్కి ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ఈ ప్యాచ్ ఏం లేవనుకో, ఈ బాల్స్తో ప్రాక్టీస్ చేయాలి. ప్యాచ్ అంటే లేవనుకో ఇట్లా ఇలాంటి బాల్స్ అంటే తగలవు, సాఫ్ట్ ఉంటుంది. రేడియం బాల్ లాగా మెత్తగా ఉంది. లుకింగ్ కూడా అలానే ఉంది రేడియం బాల్. అండ్ బౌలర్స్కి ఈ బాల్ చాలా యూజ్ఫుల్. ఇది లెదర్ స్టెంపర్, సారీ స్టెంపర్. ఇది రెడ్ కలర్ అండి. ఇది లెదర్, అది హార్డ్ టెన్నిస్. ఇది లెదర్. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి ఎక్కాలి. ఇది రబ్బర్, నార్మల్ రబ్బర్ బాల్. ఇది అంటే పోయింది. ఇది వచ్చేసి బూస్ట్ ఫ్రీ తండ్రి అట్లా అదే బాలే అంటే పోయింది. కొనుక్కోవాలా? లేదు, అంటే వచ్చింది అదే. చింపెత్తే పోతుంది, ఆల్రెడీ పోయింది. ఏంటండి ఇవి కాస్ట్ ఎంత ఉంటాయి నాన్న? ఇదా బాల్స్? ఈ బాల్ ఒకటే నీకు 400 ఉంటుంది. ఒరిజినల్ అయితే ఒరిజినల్ వాళ్ళు అక్కడ ఆడేదైతే 17,000 ఈచ్ బాల్. ఎందుకంటే దాంట్లో మైక్, కెమెరా అంటే మైక్ ఉంటుంది, కెమెరా ఉంటుంది. బాల్ అనేది స్పీడ్ లైక్ LBW లేకపోతే సాఫ్ట్ ఎడ్జ్, ఇన్సైడ్ ఎడ్జ్, అవుట్సైడ్ ఎడ్జ్ అన్నీ చెక్ చేసేకి దాంట్లో వేరే ఉంటుంది. ఓకే, ఇంక ఇవన్నీ తక్కువ రేటేలే. ఇవి తక్కువ కాస్ట్, జస్ట్ మన ప్రాక్టీస్ కోసమేనా? 80 రూపీస్ 90 రూపీస్ ఉంటాయి.
సో ఇదండి మా క్రికెట్ సమాచారం. ఇంకేమైనా మీ క్రికెట్ గురించి డౌట్స్ ఉంటే మా చింటూ కమెంట్ చేయండి, తను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాడు కదా. చేస్తాడు. ఎందుకంటే అంత ఇష్టం క్రికెట్ గురించి. ఏదైనా ఇష్టం అయితే అన్నీ తెలుసుకుంటాం కదా, అలా చింటూ అన్నీ తెలుసుకున్నాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మొత్తం ఇవన్నీ ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక గ్లిమ్స్ లాగా లాస్ట్ వీడియోలో యాడ్ చేసేస్తా. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాత లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ హర్షిని. ఓకే, బాయ్. బాయ్.